సరే, మీకు ఇంకొక ప్రశ్న అండి. మీరు ప్రజల సమస్యల మీద విపరీతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ గౌతమ్ రెడ్డి గారు విజయవాడ మాజీ కార్పొరేటరు, అలాగే ఫైబర్ నెట్ చైర్మన్గా కూడా చేశారు. ఆయన అక్కడ కబ్జాలు చేస్తూ హత్యకు కుట్ర చేసేదాకా ఎదిగారు అంటే మరి అలాంటి వాళ్ళని మీరు నియంత్రించరా సార్? ఇది మీరు చేస్తున్నది కంప్లైంట్, ఆరోపణ నిజమా? వాస్తవమే. దాదాపు 10 ఏళ్ల నుంచి ఆయన పోరాడుతున్నాడు. ఆయన ఎవరో సత్యనారాయణపురంలో ఉంటాడు, ఉమామహేశ్వర శాస్త్రి అని ఒక ఆయన 10 ఏళ్లుగా పోరాడుతున్నాడు. ఏది మీ గవర్నమెంట్లో వాళ్ళు తీసుకోలేదు. ఆయన భయంగా బిక్కుమంటూ వెతికాడు. 5 నెలల్లోనే ఇంకా అరాచకం చేస్తున్నట్టు, అదే కదా ఆయన ఆవేదన ఉమామహేశ్వర శాస్త్రి గారు. ఆయన ఆవేదనకి ప్రభుత్వం రియాక్ట్ అయిందా, అది నిజమా? ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కాలేదు? వాళ్ళకి అది నిజం కాదా, చేత కాలేదా? రైట్. తర్వాత నేను ఇందాక ఇంకోటి అడిగా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. వర్రా రవీందర్ రెడ్డి కోసం ఎందుకు ఈయన ముందుకు రావట్లా? న్యాయ సహాయం కోసం వస్తే ఆయన కూడా అరెస్ట్ చేస్తాను భయమా అవినాష్ రెడ్డికి? ఖచ్చితంగా వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఖచ్చితంగా న్యాయ సహాయానికి, అన్యాయానికి గురైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా ద్వారా న్యాయ సహాయం అందుతుంది. రైట్. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు ఆయన అడిగేది ఏంటంటే, రెడ్డి గారు మీరు